అక్కినేని అఖిల్ గతేడాది నవంబర్ 26వ తారీఖున జైనాబ్ రావ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ల నిశ్చితార్థం జరిగిన మరుసటి నెలలో అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం జరిగింది. ఒకే సమయంలో పెద్దగా గ్యాప్ లేకుండా తన ఇద్దరి కొడుకుల వివాహాలను ప్లాన్ చేశాడు అక్కినేని నాగార్జున. గతంలో కూడా అంతే. సమంత, నాగచైతన్య నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే అఖిల్, శ్రేయా భోపాల్లకు నిశ్చితార్థం జరిపించారు. నాగచైతన్య, సమంతల వివాహం అయితే సాఫీగానే జరిగిపోయింది అప్పట్లో. కానీ అఖిల్, శ్రేయా భోపాల్ వివాహం మాత్రం కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా రద్దయింది. దీంతో మళ్లీ పెళ్లి గురించి ఆలోచించకుండా కేవలం సినీ కెరీర్పై ఫోకస్ పెట్టాడు అఖిల్. కానీ ఎప్పుడైతే ఆయన జైనాబ్ని పెళ్లాడబోతున్నారని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారో అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. నిజమైన సర్ప్రైజ్ అంటే ఇదేనంటూ కొనియాడారు. ఇకపోతే అఖిల్ వివాహాన్ని వచ్చే నెల 24వ తారీఖున జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నారట. వీళ్ళిద్దరి వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్లోనే జరగనుంది. తన తండ్రి గారిని అదే స్టూడియోలో ఖననం చేశారు కాబట్టి అక్కడే తన ఇద్దరి కొడుకుల వివాహాలను జరిపిస్తే తన తండ్రి ఆశీస్సులు ఉంటాయని నాగార్జున నమ్మకమట. అందుకే ఇలా ప్లాన్ చేశారు. ఈ వివాహ వేడుకకు కేవలం తనకి అత్యంత సన్నిహితులైన వారినే ఆహ్వానిస్తున్నారట నాగార్జున. అంతేకాకుండా బంధుమిత్రులు కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొనబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే అప్పుడే అక్కినేని కుటుంబంలో పెళ్లి కళ కనిపిస్తుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేస్తున్నారు. రీసెంట్గానే అఖిల్, జైనాబ్ కలిసి విమానాశ్రయంలో కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. పెళ్లి కోసం ఇద్దరూ కలిసి విదేశాలకు షాపింగ్కి వెళ్లారని, అందుకే ఈ కీలక సమయంలో వాళ్ళిద్దరూ అలా కనిపించారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక అక్కినేని అఖిల్ విషయానికొస్తే బాబుకి రీలాంచ్లు తప్ప ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా రాకపోవటం బాధాకరం. అక్కినేని కుటుంబం నుండి భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో ఈయన. తొలి సినిమాతో స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్ని అందుకున్నాడు. కానీ రెండవ సినిమా నుండి ఆయన అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. చేసిన ప్రతి సినిమా ఫ్లాపే. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమా ఒక్కటి పర్వాలేదనే రేంజ్లో ఆడింది. ఆ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్గా, ఫ్లాప్గా మిగిలింది. కనీసం పెళ్లి తర్వాతైనా అఖిల్ జాతకం మారుతుందో లేదో చూడాలి.